ఎంత ఎక్కువగా మందిరానికి వస్తే అంతగా ఆశీర్వదించబడతాం. ఎంత మందిరంగా దేవుని సన్నిధిలో ఉంటే అంతగా నీ జీవితంలో కృపాధికం అవుతుంది. హల్లెలూయా. యాకోబు గారు ఒక మాట అంటారు, బెయేర్షెబ అరణ్యంలో ఎవరు తీయొద్దు. నేను చెప్తున్నాను, వినండి ప్రియులారా. ఏమంటాడంటే ఆయన యాకోబు అంటారు, ఆది కాండము 28:19 ఏం రాయబడిందంటే, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అంటాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మందిరం అంటే ఏంటంటే పరలోకపు గవిని. అంటే మనం ఎక్కడ గడుపుతున్నామండి? పరలోకపు గవిని అంటే పరలోకపు గుమ్మాలో ఉన్నామన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమైందండి మీకు? కాబట్టి మనం మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి పరుగులెత్తుకుని రావాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. మనము